సకాలంలో అందేటటువంటి మనకు విత్తనాలే కానీ ఎరువులే కానీ సకాలంలో అందట్లేదు. అలాగే గతంలోనైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసాలో ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేది. విత్తనాలే కానీ ఎరువులే కానీ అన్ని షీట్స్ కూడా మాకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మాకు తొందరగా ఉడుకులు అవుతున్నాయి. ఉడుకులు అయిపోయి 4 రోజులు అయినా సరే ఇప్పటికి వచ్చి మాకు ఎరువులు అందలేదు. ఎరువులు మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలాగిస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటి మాకు అది తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాము. గతంలోనూ ప్రతి పథకాలు కూడాను సకాలంలోనూ అందేది. ఇప్పుడు ఏ పథకం కూడాను మాకు కరెక్ట్ టైంకి అందట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏదైనా సరే వాళ్ళ అకౌంట్లో పడేది అమౌంట్ అయినా. ఇప్పుడు చూసుకుంటే రైతు భరోసా డబ్బులు పడ్డాయంటే కొంతమందికి అందలేదు, కొంతమందికి అంది. అందులో కూడాను కొంతమందికి కట్ చేసి ఇచ్చినటువంటి ఆ అమౌంట్లో వచ్చినటువంటి అమౌంట్లు కట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలా చేయకుండా అందుకనే రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. రైతు అసలు పంట పండించుకోవటానికి కూడా ముందుకు రావట్లేదు. భయపడి పెట్టుబడి పెట్టలేక. ఎందుకు పెట్టలేదని సగలంలో ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి అన్నీ అందిస్తే వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఎరువులు చూస్తే మేము వారం రోజులు బట్టి నుంచి అడుగుతున్నాం, ఎరువులు ఇవ్వండి. ఏజెన్సీలో మాకు ఉడుకులు అయిపోయి రేపు మాకు ఈతకు వస్తుంది, అయినా సరే మాకు ఎరువు లేదని మేము బ్రతిమాలేం కూడా మా ఎమ్మెల్యే గారు కూడా అడిగారు. మేము కూడా అడిగాం, నాయకులందరినీ అడిగాం. కానీ ఇప్పటికొచ్చి అందించే పరిస్థితి లేదు. చాలా కొత్తగా ఉంది. సీడ్స్ అంటే రాజ్మా నిన్న ఇచ్చారండి. రాజ్మా విత్తనాలు కూడా మా వాళ్ళు ఆల్రెడీ విత్తనాలు చల్లిస్తున్నారు. కానీ నిన్నది మీరు టైంకి ఇస్తే రైతులు ఎప్పుడైనా సాగుబడి చేసుకుంటారు. మాకు కరెక్ట్ టైంకి అందించాలని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ పరిస్థితుల్ని మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదో తెలియదు. కానీ ఈ పేద గిరిజనులకు మరి ఎందుకు ఇది అందజేయటం లేదో మాకైతే అర్థం కాలేదు. కానీ ఇమీడియట్గా తక్షణమే ఇక్కడ యూరియా సరఫరా చేయాలని నేను మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది రాజకీయాలకి మీరు అతీతంగా ఉండి ఒక గిరిజనులకు ఒక సర్వీస్ చేస్తున్నాం అన్నటువంటి ఒక భావన ఈ ప్రభుత్వం కలగాలని మేము చేస్తున్నాము. ఏదో విమర్శ కోసమో లేకపోతే ఏదో మేము హైలైట్ అవుదామని కాదు. గిరిజనుల యొక్క సమస్యల్ని ఖచ్చితంగా వారికి అందించేటటువంటి కార్యక్రమం జరగాలని మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ రోజున నేను విన్నవించుకునేది ఏంటంటే అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకమే. ఈరోజు అది కూడా మేము దరిదాపుగా 64 లక్షల మంది చిల్లరకి ఇస్తే ఈ రోజున 50 లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది. గతం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈరోజు జరిగినటువంటి పరిస్థితి. అలాగే ఈ రైతు భరోసా అన్నటువంటిది సుఖీబా అన్నదాత సుఖీబా అన్నటువంటి పేరు మార్చి చాలామంది లబ్ధిదారులకి లేనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది. మేము అనుకున్నది ఒకటే, ఈ పేద ప్రజలకి ఈ సూపర్ 6 హామీలు ఖచ్చితంగా మేము గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది కాకుండా సూపర్ 6 అన్నటువంటిది ఖచ్చితంగా అమలు చేసి ఈ పేద ప్రజలకి ఉపయోగపడాలని మేము కోరుతా ఉన్నాము. దయచేసి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వం ఎలాగిచ్చిందో ఇప్పుడు ఉదాహరణకి నేటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు చాలా పెన్షన్లు తీసేశారు. మొన్న మీరు లైవ్లో కూడా చూశారు ఎన్ని దగ్గర ఈ వికలాంగుల కోసం మనం జరిగేటటువంటి కార్యక్రమం కూడా మీరు చూడడం జరిగింది. ఎంత అన్యాయం అది. వికలాంగులు అన్నటువంటి వారికి సరైనటువంటి వారికి కల్పించకుండా ఏదో మేము మొక్కుబడిగా చేసామని చెప్పి వారి పేర్లు తొలగించేటటువంటి కార్యక్రమం జరిగింది. దీనికోసం రాష్ట్రం అంతా కూడా ఎలాంటి నిరసనలు వెలువెత్తాయో మీరు అన్నీ కూడా చూడడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, కొత్త పెన్షన్లు ఇవ్వాలి. కొత్త వారికి అర్హులైనటువంటి వారికి చాలామంది అర్హులు ఉన్నారు, చాలామంది వీడియోస్ ఉన్నారు, చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఇంకా పెన్షన్స్ అందలేదు. ఈ గిరిజన ప్రాంతంలోనైతే ఈ రేషన్ డిపోలు అన్నటువంటిది
గతంలో మాకు ఇంటింటికి ప్రసారం అన్నటువంటిది ఇంటింటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మాది కొండలు వాగులు, ఒక డిపోకు రావాలంటే ఈ వాగులు వర్షాకాలంలో ఎంత ఇబ్బంది అన్నటువంటిది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిస్థితుల్లో కనీసం ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల నుంచి వాగులు వంకలు దాటుకొని రావడం అంటే కొన్ని ప్రమాదాలు జరిగేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉండేది. గతంలో ఇచ్చినట్టుగా మరి గిరిజన ప్రాంతంలో ఇంటింటికి ఈ యొక్క రేషన్ బియ్యం ఇప్పించాలని నేను ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గతంలో సచివాలయాలు గతంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ పెన్షన్ కూడా చాలామంది ముసలి వాళ్ళు దూరం 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు నడిచి వచ్చి సచివాలయాల్లో తీసుకోవాలంటే ఈ గిరిజన ప్రాంతంలో అది సాగే పరిస్థితి కాదు. దీన్ని ఉద్దేశిస్తూ మిత్రులారా నేను మీకు మనవి చేసుకున్నది ఒకటే, ఈ పేద ప్రజలకి ప్రభుత్వం అందేటటువంటి పథకాలు ఖచ్చితంగా అందేటట్టు జరగాలి. యూరియా అన్నటువంటి దాని మీద మరొకసారి అడుగుతా ఉన్నాను. ఇంతవరకు ఒక కేజీ యూరియా కూడా ఏజెన్సీ ప్రాంతంలో రావడం లేదు. దీనివల్ల పంటలు నష్టపోయి ప్రజలు ఇంకా పేదరికానికి వెళ్ళేటటువంటి ప్రమాదం జరుగుతుంది. మళ్ళీ శీతాకాలం వచ్చిందంటే మాకున్నటువంటి పంటలు కూడా ఒకళ్ళు యూరియా వేసినా కూడా ఆ చలి వల్లే ఇక్కడ పంటలు అనేటువంటిది పండడం అనేటువంటిది జరగదు. దీన్ని దృష్టి పెట్టుకొని అతి తక్షణమే దీనికి మరి యూరియా ఈ రైతులకి ఇచ్చి ఈ పేద ప్రజలకి ఆదుకోవాలని కోరుకుంటూ మీ అందరు కూడా మరి మా పత్రిక మిత్రులకి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వం కన్నా మా యొక్క ప్రభుత్వము మీకు అన్ని విధాలుగా మరి సూపర్ 6 పథకాలు ఇస్తూ మీకు అందరికి ఆదుకుంటామని ఆ రోజు గద్దెనెక్కిన తర్వాత మరి భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు మరి ప్రతి రైతుకు కానీ ప్రతి పేద ప్రజలకు కానీ అందరికి కూడా అన్యాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము చెప్పబోయేది ఒకటే, మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా మరి వాళ్ళు కూడా రైతులే కాబట్టి ఇలాంటి సమస్యల్ని వాళ్ళు కూడా మరి ప్రతి ఒక్క మరి అధికారానికి అడిగే పరిస్థితులు వాళ్ళు తేవాలని మేము ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి అన్యాయాలు మీరు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరి మొన్నమనని ఇందాక మరి ఉపాధ్యక్షులు రవిప్రసాద్ మాయ గారు చెప్పినట్టుగా మరి రాష్ట్రం మొత్తము వికలాంగులు పెన్షన్ తీసేసి వాళ్ళకి రోడ్డు పాలు చేస్తారు ఈరోజు కూటమి ప్రభుత్వం. వాళ్ళు నిజంగా ఏ రోజు కూడా వారు ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితులు కూడా వాళ్ళు ఒక వీల్ చైర్ పట్టుకొని వారు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వము చేసింది. కాబట్టి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, మా ప్రజలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ రోజు వరకు రైతులు పండించేటటువంటి మరి ధాన్యాన్ని ఇప్పటి వరకు ఒక్క యూరియా బస్తా కూడా ఏ రైతు భరోసా కేంద్రానికి కూడా లేదు. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రైతు కూడా మా ఇంటి పక్కన రైతు భరోసా ఉండేది. ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి కూడా ఎన్ని బస్తాలు కావాలి, 7 బస్తాలు కావాలనేది మాకు అగ్రికల్చర్ మేడం గారు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళండి అని ఆధార్ కార్డు పట్టుకొచ్చినట్టునే మాకు యూరియా అందించేది. కానీ ఇప్పటి వరకు పంటలు వర్షాలు పడింది, ఇంతవరకు ఒక్క బస్తా యూరియా బస్తా కూడా ఈరోజు ఏ మండలం కానీ ఏ గ్రామ పంచాయతీ కానీ ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇదన్నీ కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఒక్కసారి ఆలోచన చేసి మరి యూరియా తెప్పించాల్సిందిగా ఈ మీడియా సమావేశం ముందు మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి మరి అలాగే మరి కూటమి ప్రభుత్వము మరి సంవత్సరము 6 నెలలు 8 నెలలు అవుతున్నాయి. ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి సూపర్ 6లు అరకొరగా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలాగే మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏజెన్సీ ప్రాంతంలోని మాకు వెన్నుముకైనటువంటి జియో నెంబర్ 3ని కూడా బహిరంగ సభలోని మీకు అమలు చేస్తానని ఈరోజు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు దాన్ని మాకు అమలు చేయలేదు. మరి ఇలాగైతే మా యొక్క గిరిజన ప్రాంతాలు మా గిరిజనటువంటి మరి చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా మేము బాగుపడతామని ఈ సందర్భంగా మేము మీకు తెలియపరుస్తున్నాము. దయచేసి పెద్దలారా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఒకటే వినపము, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా మన ఏజెన్సీ ప్రాంతానికి మరి నివసిస్తున్నటువంటి మీరు కాబట్టి దయచేసి మీ యొక్క ప్రభుత్వానికి మరి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు తెలియజేసే పరిస్థితి ఎంతైనా మీకు కూడా ఒక బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు నిలదీసి అడిగే
మనకు న్యాయం జరపాలని నేను ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ప్రధాన కారణము మరి రేపు జరగబోయేటటువంటి రైతాంగానికి అన్యాయం చేస్తున్నటువంటి 9వ తారీఖున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ చేస్తూ మరి కలెక్టర్ ఆఫీస్కి మా యొక్క వినతి పత్రం అందజేయడానికి మేమందరూ ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే కాకుండా మరి రైతాంగం అందరూ కూడా తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక నమస్కారం అండి. అలాగే నా పార్టీ సంబంధించినటువంటి అతీత మహారాజులందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరి ఈ సమావేశం ముఖ్య అంశాలు ఏంటంటే, మరి గిరిజన ప్రాంతానికి గిరిజనులు ఇప్పుడు ప్రజెంట్ పండించే పంటలకి కనీసం ఎరువు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ కూటమి ప్రభుత్వము చేయలేదని నేను మనవి చేస్తున్నాను. గిరిజనులకి కొద్దిగా ఉన్నటువంటి పొలాల్ని పంటలు ఏదో పండించుకొని ఆ ఎరువులు వేస్తే ఏదో కొద్దిగా ఎక్కువ పండే పరిస్థితులు ఉండేది. మరి ఇప్పుడు ఆ పండించే పరిస్థితుల్లో ఎరువులు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉంటే ఆ రైతులకు ఏ రకంగా పంటలు పండుతుంది? ఇదివరలో అడవులు ఉండేది, ఇదివరలో పశువులు ఉండేది. పశువు పేడతో మేము ఎరువులుగా వాడుకునేవాళ్ళు. అడవుల నుంచి వచ్చే సారవంతంతో మా భూములు పండేది. ఇప్పుడు అడవులు లేవు, పశువులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పంటలన్నీ పండడానికి కూడా చాలా కష్టంగా పోడు బారిపోయినటువంటి పరిస్థితిలో మా గిరిజన ప్రాంతం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతులంతా ఎరువులు లేక చాలా బాధపడుతూ నిజంగా సాగు బ్రతుకుల్లో పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా పంటలు పండిస్తారు? మరి రైతులైతే రాజ్యం లేదు. రైతుకు ఫుల్లుగా సహకరిస్తేనే మనకు తిండి అన్ని రకాలుగా ఇది అవుతాయి. మరి అటువంటి రైతులకే ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నటువంటి కక్షపూరితంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని వారికి ఎరువులు సహకారం ఇవ్వకపోతే ఎప్పుడు వారు ఎరువులు ఇస్తారు, ఎప్పుడు ఆ పొలాలకు వేస్తే పంటలు పండుతుందని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను ప్రత్యక్షమైన నేను మీకు డిమాండ్ చేస్తాను, ఒక జిల్లా జనరల్ సెక్రటరీగా దయచేసి మీరు వేరే రకంగా కాదు, కానీ ఇక్కడ పార్టీ పరమైనటువంటిది కాదు. తక్షణమే మీరు రైతుల కోసం ఆలోచించి వెంటనే ఎరువులు తెప్పించి వారికి సహకారములు అందించి మరి రైతులకి మరి ఆదుకోవాలని నేను మనవి చేస్తున్నాను. రెండవది, గిరిజన ప్రాంతాలకి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడింది. ఈరోజు విద్య కానీ వైద్యం కానీ అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కుట్టుపరిచింది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసి మేమంతా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం వచ్చేస్తే మేము పాలించేస్తాం, చేయించేస్తాం, మరి దేశ ప్రజలకందరూ కాపాడుతామన్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వము చేసే కార్యక్రమాలు ఇదాని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరవండి. మా ప్రభుత్వము వచ్చిన వెంటనే మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి స్వర్గీయ మరి వైఎస్